పుస్తకాలు కూడా కాదు, మనం లోపల భగవన్నామం చేస్తూ పని చేయటం. ఉదాహరణకి మీరు ఒక మంచి రుచికరమైన టిఫిన్ వండి మీ పిల్లలకు పెట్టారు. పెట్టేప్పుడు ఏమవుద్ది, మన సంస్కారాలతో కలిపి వాళ్ళకి పెడతాం. ఇది సైన్స్ కూడా చెబుతుంది. దానివల్ల ఏమవుద్ది, నీ లోపల కోపం ఉంటే కోప ప్రభావం ఉంటుంది, ద్వేషం ఉంటే ద్వేష ప్రభావం ఉంటుంది, ఇష్టం ఉంటే ఇష్ట ప్రభావం ఉంటుంది, అయిష్టం ఉంటే అయిష్ట ప్రభావం ఆహారంతో పాటు పోతుంది. అదే భగవంతుణ్ణి స్మరిస్తే, నామని చెప్పి గన ఆహారం వండితే అది సర్వజీవహితకరం అవుతుంది, అందరికీ మేలు అవుతుంది. అందుకని మేము ఒక ప్రయోగం చేస్తాం. ఏమిటంటే, నెలకు ఒక రోజు 2వ ఆదివారం ఉదయాన్నే 6 గంటలకు నడుస్తాం ఈ చిల్డ్రన్ పార్క్ సాయిబాబా గుడి నుంచి గోరగమూడి వరకు. ఈ నడిచేప్పుడు రాత్రంతా భగవన్నామం చేసి ఒక రకరకాల ఆహార పదార్థాలు ఒకరు వండుతారు. ఆ ఎవరైతే సమకూర్చారో వారికి ఎవరు వండుతారో తెలియదు, ఎవరు వండి వార్చుతారో పరిశుభ్రంగా చేస్తారు. ఎప్పుడైనా ఎవరైనా చూడొచ్చు. అయిన తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళకు వండినోళ్ళు తెలియదు, సంపాదించిన వాళ్ళు తెలియదు. ఎవరైతే తింటారో వాళ్ళకి పై ముగ్గురు తెలియదు. ఆ విధంగా యజ్ఞము అంటే ఒకరు అందరి కోసం, అందరూ ఒకరి కోసం అనే పని. అందరం కలిసి నడుస్తాం, ఏమి నిర్బంధాలు ఉండవు, నిషేధాలు ఉండవు, మధ్యలో ఏదో టిఫిన్ తింటాం, కలిసి నడుచుకుంటూ పోతూ ఉంటాం. ఇప్పుడు మనుషులే లేరు కదా, మనిషికి మనిషి ఎంతమంది ఉన్నాం, ఆత్మీయంగా పలకరించే వాళ్ళం ఎంతమంది ఉన్నాం. అందుకని ఏమైంది, నడిచిపోతూ ఉంటాం. పోతూ ఉంటే ఆ ఆహారం తింటాం. తినేటప్పటికి నడిచే కొద్దీ వీళ్ళ ముఖంలో గొప్ప తృప్తి, సంతోషం కలుగుతుంది. 11-12 కిలోమీటర్లు నడిచాక మామూలుగా నడిచితే ఆ మనిషికి ఉండే శ్రమ, అలసట ఉండదు అక్కడ. ఎందుకని, భగవన్నామం చేసిన ఆహారం పెట్టబడుతుంది. అది ఎందరో చాలా సద్భావనతో ఇచ్చిన ఆహారాన్ని తీసుకుంటారు. అక్కడ ఒకరికొకరు ఏమి గారు ఏదో అవుతారు. ఆ అవడం భగవంతుడు అనే సంబంధం అది. అందుకని మేము దానికి సాధన పదయాత్ర అని పేరు పెట్టుకున్నాం. మొదటి మనిషి గొలగమూడిలో ఉంటే చివరి మనిషి 4 కిలోమీటర్లు వస్తుంటారు. ఆ విధంగా మేము ఒక ప్రయోగం చేశాం. ఇది పాతకాలంలో ఋషులు యజ్ఞం అన్నారు. అందుకని మీరు మీ ఇంట్లో అన్నం వండి పెట్టేది మీ ఇష్టదైవాన్ని స్మరించి పెడితే నీ బిడ్డ సంస్కారం బాగా అవుతుంది. నేను ఇక్కడికి వచ్చే ముందు అమెరికాలో ఉండే నా స్నేహితుడు ఒక ఆయన ఒక బాధాకరమైన ఒక వీడియో క్లిప్ని పంపించాడు. ఇప్పుడు నెట్ ఫాస్ట్ కదా, మీ అందరికీ తెలిసి ఉంటుంది. అందులో ఏందంటే, పోయిన సంవత్సరంలో ఢిల్లీలో నడి రోడ్లో ఒక ఆడపిల్లను కొందరు మృగాల కంటే హీనులైన వారు, పశువుల కంటే నికృష్టులైన వారు ఆమెను ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టి పోతున్న బస్సులోంచి 4 గంటలో 3 గంటలో చిత్రహింస పెట్టి 5-6 మృగాలు ఆ దేహాన్ని బయట పడేసిన సందర్భం, పెద్ద గొడవడం, ఇవన్నీ మీకు తెలుసు. వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ వాళ్ళందరినీ BBC వాడు వెళ్ళి, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ టీవీ వాడు వెళ్ళి వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూస్లో ఆ హంతకులైనటువంటి దుర్మార్గుల ఇంటర్వ్యూస్ ఎక్కడా రాలేదు, వాటిని కూడా పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన, మా మిత్రుడు దాన్ని చెప్పి, ఒక్కసారి మీరు కానీ దాన్ని చూస్తే దానికి మీకు ఒక మంచి ఇప్పుడుండే మనుషుల స్వభావ సంస్కారాలు అర్థమవుతాయి అన్నారు. అదంతా బాగా దాదాపు చూసిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది, ఈ మనుషులలో పశువులు కూడా అలా ప్రవర్తించవు. ఏ పశువుని బలాత్కరించదు, పక్షులు బలాత్కరించవు, నరమృగం కూడా అందులో మామూలు. రావణాసురుడు ఆ పని చేయలే, రాక్షసుడు చేయలే. అంటే ఇలా జరగడానికి కారణం ఏంటంటే, నాకు ఒక ఆత్మీయురాలు కాకినాడలో ఉంటారు, పేరు వాడ్రేవు వీరలక్ష్మీదేవి. ఈ సంఘటన జరిగాక మాట్లాడుతున్నారు ఆమె, సార్ ఆ సంఘటన ఢిల్లీలో జరిగిన, నెల్లూరులో మీరున్న, కాకినాడలో నేనున్న, మనందరికీ సమిష్టి బాధ్యత ఉంది సార్. ఎలా అంటే, ఆడపిల్లను డ్రెస్సింగ్, మాట తీరు, ప్రవర్తన, రక్షణ, వీటన్నిటిలో మనం ఎక్కడైనా ఎలా ఉన్నామో, ఎలా అలౌ చేస్తున్నామో, మనం ఆ ఎలవెన్స్ని మనం ఎంతవరకు నాకెందుకులే అనుకోవడం ద్వారానే మనం ఇలాంటి దుర్మార్గాలకు తెలియకుండా సహకరించిన వాళ్ళం అయ్యామని చెప్పి వీరలక్ష్మి గారు అన్నారు. అక్కడ ఏం కనిపించిందంటే, మనని మనం గన జాగ్రత్త పడకపోతే మనం ఎంత ఘోరమైన దుర్గతి వైపు నడుస్తున్నాం అనేది ఉంది అక్కడ. ఒక ఆడపిల్ల స్వయంగా బతకటానికి రోజు రాత్రంతా కష్టపడి సంపాదించుకొని, ఆ విధంగా మెడిసిన్ ఏదో చదువుకొని తన తల్లిదండ్రుల్ని కాపాడుకోవాలనే నిరుపేద ఒక అమ్మాయి. కానీ ఆమె గురించి ప్రపంచంలో ఎన్ని రకాల అభిప్రాయాలు. నిజానికి ఈరోజుండే మన సమాజం ఎంత అస్తవ్యస్తంగా ఉంది అంటే, దానికి నిజంగా ఒక్క మాటలో సమాధానం చెప్పాలి, సత్సంగం లేదు, అవగాహన లేదు, దాని యొక్క పర్యవసానాన్ని ఆలోచించే పరిస్థితి లేదు.
వాళ్ళే చెప్తున్నారు వాళ్ళెంత పీకల దాకా తాగారు. కుటుంబ స్థాయిలో, సమాజ స్థాయిలో మన బిడ్డల్ని కాపాడుకోవడానికి కావలసిన జ్ఞానం ఇచ్చుకోకపోతే మనం ఏ దుర్గతికి వెళతామో ఈ సంఘటనలు తెలియజేస్తున్నాయి. అందుకని మనకి సత్సంగం అంటే ఇట్లా ఉపన్యాసాలు కాదు. సత్సంగం అంటే మనతో మనం బాగుండటం, మనం కలిసిన మనిషితో బాగుండటం, నలుగురు కలిసినప్పుడు ఉత్తమమైన విషయాలు చెప్పుకోవటం. మామూలుగా మనం పెళ్ళిళ్ళ దగ్గర ఇక్కడ ముఖ్యంగా మన నెల్లూరు బాగా రిచ్ ప్లేస్ కనుక అంత ఫ్యాషన్ పీరియడ్ లాగా ఉంటాయి పెళ్ళిళ్ళు. అక్కడ వాళ్ళు మాట్లాడుకునే ఏ మాట దగ్గర పోయి చూసినా చీరలు, నగలు, ఆటోపాలు, ఇతర విషయాలు తప్ప ఏముండవు. ఏదైనా ఉత్తమము అభ్యుదయకరమైన విషయం ఏమన్నా ఉందా? పెళ్ళంటే బిడ్డల్ని తల్లిదండ్రులు పూజించే ఒక సమిష్టి పూజా వ్యవహారం. ఆ పూజలో వాళ్ళిద్దరూ లక్ష్మీనారాయణులని బిడ్డల్ని తల్లిదండ్రులు ఒక్కసారే పూజిస్తారు. అది వాళ్ళ పెళ్లి రోజు. వాళ్ళని బియ్యంతో వీటితో అర్చిస్తారు. అవి తీసి నలుగురికి పంచుతారు. పేదలు అన్నం తినాల, అందుకు తలంబ్రాలు పోస్తారు. ఇప్పుడు కళ్ళలో ముక్కుల్లో వచ్చి అవి ఇవి పోసి హింస పెడుతున్నారు. ఇక ఎంత ఘోరం అయిపోయిందంటే మంగళసూత్రం ఎందుకు కట్టుకున్నావో కట్టించుకునే అమ్మాయికి కట్టేవాడికి తెలియదు, కట్టడానికి ప్రోత్సహించిన తల్లిదండ్రులు తెలియదు. ఇప్పుడు మీరు ఎంతోమంది ఎంత అందమైన బొట్టు పెట్టుకున్నారమ్మా. మీరు ఈ బొట్టు ఎవరు పెట్టారు, ఎప్పుడు వచ్చింది, ఎందుకు పెట్టుకోవాలి బొట్టు, పెట్టుకోకపోతే అని అడిగిన సమాధానం బొట్టు ఎవరు పెట్టారంటే ప్రపంచంలో మరే దేశంలోనూ బొట్టు లేదు. ఒక దాదాపు 9000 సంవత్సరాల నాడు ఒక కుర్రవాడు ఈ దేశాన్ని ప్రేమించినవాడు, మన ఋషి సంప్రదాయాన్ని బాగా గౌరవించినవాడు, 33 ఏళ్ళు మాత్రమే బతికినవాడు, ఎక్కడ కన్యాకుమారి నుంచి హిమాలయాల్లో 600 కిలోమీటర్లు నడిచినవాడు, అద్వైత సిద్ధాంతాన్ని చెప్పినవాడు, తెలివిని మానవులకు వివరించినవారు అయిన శంకరాచార్యులు వారు పెట్టారు ఓటు. ఆయన ఏం చేశాడంటే కాశ్మీర్లో దొరికే కుంకుమను, కేరళలో దొరికేటటువంటి టెంకాయని పూజలో భాగం చేసి జీవితంలో భాగం చేశారు. మనకి 2 కళ్ళున్న చూపు ఒకటే కదా. శివుడు అంటే ఎవరు? శివుడు అనగానే ఈ మధ్య మహాశివరాత్రి వచ్చింది. శివాలయానికి పోయి అన్నం తినకుండా ఉండి మరో రోజు దాకా ఉండి మనం చాలా అభిషేకాలు ఇలాంటివన్నీ ఎన్నో చేసి ఉంటాం. కానీ నిజానికి అక్కడ మనకు శివుడు ఎక్కడ కనిపించాడు? మా పెద్దవాళ్ళు చెప్పారండి, మా వాళ్ళు కట్టిన గుడి అండి, లేదు కాళహస్తి చాలా పెద్ద దేవాలయం అండి. నిజమే, ఎవరేం కాదంటలే. కానీ అందులో నీకేమర్థమైందని? శివుడంటే ఎవరంటే మనకి 2 కళ్ళున్న చూపు ఒకటే కదా. ఆ ఒకటైన చూపును నిర్దేశించి సృష్టించిన వాడు శివుడు. ఈ కన్ను ఒక కన్ను గతానికి, ఒక కన్ను భవిష్యత్తుకి కారణమైతే మన లోపల మెలకువకు గుర్తైన ఈ 3వ కన్నును సుషుమ్న అంటారు, తురీయం అంటారు, లేకపోతే వేదాంతంలో. అంటే ఎప్పుడూ మెలకువగా ఉండడానికి ఉపయోగపడే 3వ నేత్రం ఎక్కడైతే ఉంటుందో, మనుషులకు ఉంటుందో, జీవులకు ఉంటుందో, దానికి గుర్తుగా, మెలకువకు గుర్తుగా, జ్ఞానానికి గుర్తుగా ఇదిగో ఇక్కడ నీ జ్ఞానకేంద్రం ఉంది అని గురువైన వారి చేత లేకపోతే తల్లిదండ్రుల చేత ఉద్దేశించి పెట్టబడింది బొట్టు. అందుకని బొట్టు పెట్టుకునేటప్పుడు నా లక్ష్యం జ్ఞానం, నేను ఆనందం కోసం జీవిస్తున్నాను అని చెప్పుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనలో ఎవరికి తెలుసు? ఏమండి మీరు ఇలా చెప్పారని నేను ఎందుకు ఒప్పుకోవాలంటే భారతదేశం అంటేనే అర్థం అది. భారత అంటే భా అంటే జ్ఞానం, రథం అంటే ఆనందం. జ్ఞానానందాలు ఏ దేశంలో లక్ష్యంగా ఉన్నాయో ఆ లక్ష్యం భారతదేశం. అందులో ఉండే స్త్రీ ప్రతి భావం అద్భుతం. పూజ ఉంది కదా, పూజ అంటే గొప్ప ప్రేమను వ్యక్తం చేసి ప్రేమమయంగా జీవించడం పూజ. మా ఇంట్లో ప్రతి నిత్యము మేమందరం పూజ చేస్తాం. మేము 4 గంటలకి నెల్లూరులో లేచి అగ్నిసేవకి వెళ్తాం. మన సాయిబాబా మందిరంలో షిరిడి నుంచి ఇచ్చిన అగ్ని ఉంది. అక్కడికి మేము ఎవరు నిర్బంధమే ఉండదు. అందరం వెళ్ళి అందరికీ మేలు జరగాలి అంటే మా ఒక్కరికి కాదు, ప్రపంచంలో ఉండే అందరికీ మేలు జరగాలి, సృష్టిలో ఉన్న సకల చరాచర జీవరాశికి మేలు జరగాలని నమస్కరించి దాంట్లో ఏదో సమర్పించి వాటిని అందరికీ మేలు జరగాలని ప్రార్థించి గొప్ప తృప్తితో మేము తిరిగి వస్తాం. మా జీవితం అక్కడే ప్రారంభం. చెప్పండి, అందులో సంతోషం లేదా? అంచేత మీరు ఒకసారి ట్రై చేయండి. అట్లాగే భగవన్నామం ఎంత సంతోషదాయకం అంటే ప్రపంచంలో మరి ఎందులోనూ రాని సంతోషం, సుఖం అందులో ఉంది. కాబట్టి భగవన్నామాన్ని అలవాటు చేయాలి పిల్లలకి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, అతనికి ఎక్కలేని స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ పోవాలంటే భగవన్నామం చేతనైతే పోతుంది. సత్సంగం ప్రారంభించేప్పుడు ఓంకారం అని చెప్పాం. ఓం అంటే అర్థం ఏంటంటే ఆ, ఊ, మ అనే 3 అక్షరాలు. అది మనిషి స్వరాలన్నీ ఆ మూట్లో ఉంటాయి.
ఆ మూడింటిని గమనిస్తా గన దాన్ని పలికితే మన మనసు కొన్ని క్షణాలలో శుద్ధం అవుతుంది, మలిన భావాలు పోతాయి, వ్యధ పోతుంది, దుఃఖం పోతుంది. కొంచెంసేపు 10 సార్లు చేసి చూడు, శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి, మన చుట్టూ ఉండే వాతావరణం ఎంతో కొంత పరిశుద్ధం అవుతుంది. అవన్నీ మనం అవమానపడతాం, సిగ్గుపడతాం. మనం ఏంటి చేస్తే ఓంకారం అది తప్పు, లేదు లేదు, లేటెస్ట్గా ఉండే సైంటిస్టులు ఫిజిస్టులు ఓంకారం చేస్తున్నారు. ఎంతోమంది ప్రపంచ శాస్త్రవేత్తలు భారతీయులు చెప్పిన దైవాన్ని ఒప్పుకునే దగ్గరికి వస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవితంలోకి దైవాన్ని మహాత్ముల రూపంలోకి ఆహ్వానించాలి. నేను బాబా అని ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఏ దేవుడైనా ఒకటే, దేవుడు ఒక్కడే. ఆయన గురించి చెప్పిన వారు మహనీయులు. ఆ విధంగా నా తపస్సు ధారవస్ నీకు మేలు చేస్తానని చెప్పింది సాయిబాబా. మీ అందరికీ నేను ఒక విన్నప రూపమైన ఛాలెంజ్ చేయదలుచుకున్నాను. మీరు నా మాటలేవి గుడ్డిగా దయచేసి నమ్మవద్దు. మీరందరూ ఆల్రెడీ సాయిబాబా భక్తులైనా కూడా ఒక పని చేయండి. మీకుండే ఒక కష్టం లేదా ఒక ఇబ్బంది లేదా ఒక అవసరం, ఒక కోరిక, అయితే ధర్మంగా ఉండాలి. అటువంటి ఒక కోరికను గట్టిగా నిర్ణయించుకోండి. ఒక ఇష్టమైన ఒక సాయిబాబా పటం పెట్టుకోండి. ఎప్పుడైతే ఒక గురువారం రోజున ఇష్టమైన పచ్చడో కూరో ఈ రోజు నుంచి తరచూ తినేది తినను అని నిర్ణయించుకోండి. ఎప్పటిదాకా? నేను ఈ శ్రద్ధగా పారాయణాన్ని సాధన చేసేదాకా అనుకోండి. ప్రతి ఆ రోజు ఉదయం నుంచి శ్రద్ధగా చెప్పుకోండి, ఓ బాబా నాకేమో నీ పటమే కనిపిస్తుందయ్యా, నీవెంతోమందిని ఎంతో అనుగ్రహించావుట, అందుకని నాకు ఇదిగో నా కష్టం ఇది ఉంది, లేకపోతే ఇదిగో ఈ నా సత్కోరిక ఉంది, నాకు ఇది నీవు లభించాలని అనుగ్రహం వల్ల అని చెప్పి చెప్పుకుంటా రోజు ఒక మనిషికి చెప్పినట్టు చెప్పుకుంటా ఆయన చరిత్ర పారాయణ చేయండి. ఓ 9 సార్లు ఎన్నో కనీసార్లు. అనుకున్నన్ని సార్లు పారాయణ చేశాక మీరు వదిలేసిన ఆహారం నలుగురికి పెట్టి మీరు తినొచ్చు. ఆ విధంగా చేస్తే మనకు ఆయన నుంచి ఒక స్పష్టమైన నిర్దేశం లభిస్తుంది. అది జరిగినందువల్లనే సాయిబాబా భక్తులు చాలామంది అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ చిల్డ్రన్ పార్క్ దగ్గర ఉన్న సాయిబాబా మందిరం ఉంది కదా, అక్కడ జనం చాలామంది ఉంటారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? వాళ్ళకి ఏదో మంచి మంచి అనుభవాలు వచ్చారు. ఒక పెద్ద ఆవిడ వస్తుంటుంది. ఆమె ఒకరోజు మనం అన్నీ సాయిబాబా లీలలు చెప్పుకుంటుంటాం మేము. ఒక లీల ఏంటంటే భక్తులందరూ అన్నం తింటున్నారు, అంతకుముందు వర్షం వచ్చి అది కూలపోయింది ఆయన ఉన్నటువంటి ద్వారకామాయి. అప్పుడు బాబా జర ధావరే అన్నాడు, అది ఆగిపోయింది. అంటే ఆ మట్టి కూడా ఆయన మాట విన్నది అని అర్థం. సరే, ఆ తర్వాత ఆ సంఘటన మేము చెప్పుకున్నాం. ఒక రాత్రి ఆ ఇంట్లో పెద్ద ఆమెకి వాళ్ళు కొన్ని నెలలు బాడుగు ఇచ్చినారు అక్కడ ఎవరి దగ్గర. రేపు ఉదయాన మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఇంటి వాళ్ళకి పోయి చెప్పారు, మేము వెళ్ళిపోతున్నామండి అని. మీకు అడ్వాన్స్ కూడా ఇవ్వము, ఎందుకనంటే మాకు ముందు చెప్పాలి కదా, మాకు ఇళ్ళ వాళ్ళు ఎవరు దొరుకుతారన్నారు. అవన్నీ తర్వాత మాకు బాబా కనిపించారు, మేము వెళుతున్నామని చెప్పి తొందరగా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ రాత్రి పైనుంచి ఇల్లు కూలింది. అంటే ఏ రోజైనా భగవంతుడు ఉన్నాడు అనేది నిజం. ఇంకొక విషయం, ఎంతోమంది నిరుపేదలైన బిడ్డలు చదువుకుని ఉద్యోగస్తులైనారు. ఒక తీరని కష్టాలు తొలగాయి, బిడ్డలు కలిగారు. అంటే ఇప్పుడు భగవంతుడు ఎందుకున్నాడు అంటే మనుషుల్ని ఆదుకోవడానికి ఉన్నాడని సాయిబాబా చెప్పారు. అంతవరకు వేదాంతాలకు ఉన్నారు అనుకునేవాళ్ళు. మా చిన్నతనంలో దేవుడు ఎందుకంటే ముక్తికి మోక్షానికి అనుకునేవారు. అందుకని మన ఇంట్లో బాబా ఉన్నారంటే మనకు అండ ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే గొప్ప అండ, గొప్ప సపోర్ట్, గొప్ప శక్తి, ఈ సృష్టినంతటినీ పరిపాలించే సృష్టికర్త ప్రతిరూపమైన ఒక సత్పురుషుడు మన ఇంట్లో ఉన్నాడు అని నమ్మి ఆయన్ని గన ఆరాధిస్తే మనకు ఎవ్వరూ ప్రపంచంలో చేయలేనంత సహాయం అక్కడ అందుతుంది. అంటే మన సంపద మరింత సద్వినియోగం ఉంది సంపద ఉంటే. సంపద లేకపోతే తక్కువ అవసరాలతో ఉత్తమంగా బతికేది తెలుస్తుంది. ఏమి ఉన్నా లేకపోయినా జీవితం సఫలం అవ్వడం అనేది ఇటువంటి సాధనామయ జీవితంలో ఉందని మేము తెలుసుకున్నాం. దాన్ని మెల్లగా మేము చెప్పుకొని సాధ్యమైనంత వరకు మేము ఆచరిస్తూ జీవిస్తున్నాం. అది మీరు కూడా ప్రయత్నిస్తే ఆ సంతోషాన్ని పొందవచ్చు. కాబట్టి పారాయణ చేయండి, మీరు టెస్ట్ పెట్టుకోండి. ఇది ఆ తర్వాత అది మీకు రుజువైతేనే నమ్మండి, లేకపోతే మానేయచ్చు. ఇంకొక విషయం ఉంది, ఇట్లా నేను ఒకసారి చెప్తే చాలామందికి ఇది ఎందుకు నమ్మాలా అనుకున్నారు. కొద్ది రోజులు అయిన తర్వాత ఒకరోజు మధ్యాహ్నం ఒక ఆయన ఒక ఆమెను తీసుకొచ్చాడు. ఏం చెప్పిందంటే, సార్ నాకు పెళ్ళి 8 ఏళ్ళు అయింది, నాకు పిల్లలు పుట్టరని చెప్పి మద్రాసులో అక్కడంతా చెప్పారు. నేను పోని స్వామి లేదు, పోని గుడి లేదని చెప్పి ఇట్లా తీసి మొత్తం మంగళసూత్రం అంతా తాయెత్తులు ఇవన్నీ చూపించిందనమాట. రకరకాలు కట్టుకొని ఉంది ఆవిడ అని చెప్పారు. అప్పుడు నేను చెప్పాను, ఏందమ్మా నీ ఇబ్బంది, నువ్వు ఒక పని చెయ్యి,
ఇట్లా బాబాని నమ్ముకొని పారాయణ స్మరణ చేయమ్మా అంటే, నాకు పుస్తకం ఎక్కడ? పుస్తకం ఇచ్చాను. సరే, ఆమె అంతా అయిన తర్వాత నేను చెప్పడం అయ్యాక, సరేనయ్యా మీరు చెప్పారు బాగానే ఉంది, మీరు చెప్పినట్టు జరగకపోతే ఏం చేస్తారు అని అడిగింది. అమ్మ, మీరంత శ్రద్ధగా ఆయన్ని స్మరిస్తే మీకు ఒక ఉత్తమ సమాధానం లభిస్తుంది. అది కన్నా లభించకపోతే నేను ఈ పటాలు పెట్టి పూజ చేయను, వెళ్ళిపో. అయిపోయింది, ఆవిడ వెళ్ళింది. ఆమెకు ప్రాబ్లం ఏంటంటే, ఆమె స్త్రీపరమైన సమస్య, ఆమెది శరీరం సరిగా పనిచేయదు. విచిత్రాతి విచిత్రంగా ఆమెకు ఒక కడుపులో ఒక కదలిక వచ్చింది. డాక్టర్ దగ్గరికి నీకు గడ్డలు తప్ప బిడ్డలు పుట్టరన్నారు. ఆవిడ ఓపికగా 9 మాసాలు చూసి బతికినా చచ్చినా పర్లేదు అనుకుంది. 9 మాసాలకి ఆమెకు ఒక కూతురు పుట్టి, వద్దన్నంతమంది పిల్లలు పుట్టారు. ఇది జరిగింది 1970లో 80లో. ఈ విధంగా ఈనాడు షిరిడి సాయిబాబా పరమైన, వెంకయ్యస్వామి పరమైన, మహనీయుల పరమైన అనేక దివ్యలీలలు భగవంతుడి దివ్యశక్తిని నిరూపించడానికి ఆధారంగా ఉన్నాయి. అది ఏ మహానుభావుడైనా మన సంస్కారాన్ని బట్టి ప్రార్థించవచ్చు. అందుకని దేవుడు అంటే మనకు తోడుండే ఒక అండ, ఒక ఆధారం, ఒక సంతోషం. అందుకని ఆ విధమైన భావస్ఫూర్తిని చెప్పుకోవడానికి మనం చేసే కృషి ఈ సత్సంగం అన్నమాట. అంతేకాకుండా సాయిబాబా అక్కడ ఆయన చెప్పిన ప్రతి ప్రబోధంలోనూ ఒక్కొక్కటి ఎక్కించుకుంటే మన లోపల ఎన్నో వందల జన్మలుగా, వేల సంవత్సరాలుగా ఉండే మలినాలు కరిగిపోతాయి. నువ్వు తినేప్పుడు కొంచెం ఆహారం సాటి జీవులకు పెట్టి తిను, ఏ జీవి రాకపోతే బయట విడిచి తిను. ఋషి పక్కవాడికి అన్నం పెట్టకుండా తినద్దన్నాడు. ఒకసారి ఒక బ్రాహ్మణ ఆయనకు బాగా కష్టం వస్తే, ఆయన కలెక్టరు, ఆయన శాఖకు సంబంధించిన వాడు, ఆయన గోత్రానికి చెందినవాడు దొరక్క అల్లాడేవాడు. అతడు వచ్చి సాయిబాబాని అడిగాడు, అయ్యా ఇది ఎట్లా సాధ్యము, అన్నం కోసం ఒక మనిషిని ఎక్కడ తీసుకొచ్చేది అంటే, లేదు అతిథి అంటే ఆకలిగొన్న ప్రాణి అనే అర్థమే కానీ నీ కులం వాడు మతం వాడని కాదోయి, కాబట్టి పిడికెడు అన్నం బయట పెట్టి శ్రద్ధగా మిగతా తిను అని చెప్పారు. కాబట్టి మేమందరం మా ఇళ్లలో వేలాది మందిని చేస్తాం. ఈ రోజు నుంచి మీరు కూడా చేయండి. లేదు కనీసం మీరు ఎక్కడో హాస్టల్లో ఉండేవాళ్ళు అయితే ఆ హాస్టల్లోనే మొదటి ముద్ద పెట్టి తినండి. దాని గురించి మీనమేషాలు ఏమీ ఆలోచించవద్దు. ఈ విధంగా మన జీవితంలో చిన్న చిన్న మార్పులు వస్తే మనం ఎంతో సంతోషంగా బతకాలి. మాకు తెలిసిన, మేమందరం అనుభవపూర్వకంగా చూస్తున్న విషయం ఇది. ఇంకోటి ఏంటంటే, మన మనసు మలినంగా ఉండటం మన దురభ్యాసం అంటాం కదా. ఏంటి దురభ్యాసం అంటే, అక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడటం, అనవసర విషయాలు మాట్లాడటం. మనం మాట్లాడటం వల్ల ఇతరులకు ఏమీ నష్టం ఆదాయం అనేది ఉండదు, కానీ మనకు నష్టం ఉంటుంది. నీ మాటలు నీ మీద శక్తివంతంగా ఉంటాయి. కాబట్టి మీరేం చేస్తారంటే, ఇతరుల గురించి ఖచ్చితంగా మాట్లాడను. నా గురించి ఇంకోరు మాట్లాడితే ఇష్టం ఉండదు కదా అని నిర్ణయించుకొని మాట్లాడడం తగ్గించగానే మనసులో మలినభావాలు తగ్గుతాయి. ఇప్పుడు ఒక నియమంగా ఒక మంచి విషయాలే మన ఇద్దరం కలిస్తే చెప్పుకుందాం అనుకున్నారు అనుకోండి, కొద్ది రోజుల తర్వాత వాళ్ళలో ఎక్కడలేని మార్పు రావడం మనం చూస్తాం. నేను ఈ పక్కన ఒక పల్లెలో ప్రయత్నం చేశాను. ఒక 10 మంది ఆడపిల్లలు ఉండేవాళ్ళు, చిన్నవాళ్ళు. వాళ్ళందరికీ ఈ ఆలోచనలు చెప్పి, అది 78, 79 అప్పుడు వాళ్ళందరూ ఇంతకుముందు మాట్లాడుకోవడం మానేసేయండి. నవలలు అవి మాట్లాడుకుని, ఎద్దనపూడి సులోచన నవలలు అవి ఇవి మాట్లాడేవాళ్ళు, కోడూరి కౌశల్యాదేవి నవలలు అవి చెప్పుకునేవాళ్ళు. అట్లా కాదు, ఇక్కడి నుంచి ఒక మంచి విషయం చెప్పాలి. ఏదైనా మహాత్ములు, దేవుడు, దైవము, రామకృష్ణ పరమహంస, ఎవరో ఒక ఇట్లాంటివి మనకి నచ్చిన మంచి విషయాలు చెప్పాలి అని పెట్టుకున్నాం. కొద్ది కాలంలో వాళ్ళలో చాలా పరిణతి వచ్చింది. ఆ పిల్లలు వాళ్ళ బిడ్డల తరం వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ సంస్కారం పట్టుకుంది. కాబట్టి ఇది ఒక మంచి ప్రయోగం. అంచేత సత్సంగం అంటే గుడ్డి నమ్మకాల సముదాయం కాదు. ముందు మన బిడ్డల పట్ల మనం ఇవ్వాల్సింది కేవలం ఆస్తిపాస్తుల కంటే ధర్మం గొప్ప ఆస్తి. అది ఆధ్యాత్మిక ధర్మం గొప్పది. అంచేత బాబాని, మహానుభావుల్ని, భక్తి శ్రద్ధలను సహేతుకంగా గన వాళ్ళకి చెప్తే వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడైనా బతుకుతారు. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు గొలగముళ్ళలో పదయాత్రకు కొరియా దేశం నుంచి ఒకరు వచ్చి ఉన్నారు. అట్లాగే ఇతర ప్రాంతాల నుంచి, చాలా దేశాల నుంచి చాలామంది. ఒకసారి అయితే ఇంగ్లాండ్ నుంచి ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ వారం 10 రోజులు ఉంది. అట్లా ఎంతోమంది ఎన్నో ప్రాంతాల్లో ధర్మం ఇష్టపడే వాళ్ళు ఈరోజు యువతి యువకుల్లో ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మీ బిడ్డల మీద, వాళ్ళ శ్రేయస్సు మీద మనకు ఎక్కువ లక్ష్యం. అందుకు ఈ సత్సంగం ప్రధానంగా పెట్టుకుంటున్నాం. మీకు నా నమస్కారం.